సుమిత్ర ఫోన్ చూసుకుంటూ చాలా గట్టిగా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా కిందికి మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది. అందరూ చాలా షాకింగ్గా సుమిత్ర వైపు చూస్తూ ఉంటారు. అందరూ హాల్లోనే నిలబడి ఉంటారు. అలా సుమిత్ర నవ్వుతూ రావడం చూసి అసలు ఏం జరిగింది, సుమిత్ర ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా సుమిత్ర కిందికి వచ్చి కూడా సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ బాగా నవ్వుతూ ఉంటుంది. అసలు ఏంటి సుమిత్ర, ఎందుకు అలా నవ్వుతున్నావు అని దశరథ వచ్చి సుమిత్రని అడుగుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు పారిజాతం జ్యోత్స్న, ఏంటి మీ అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, అలా నవ్వుకుంటుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు. దశరథ వచ్చి అడగడంతో, మీరు ఈ ఫోన్ ఇది చూడండి ఒకసారి, ఇది చూస్తే మీరు కూడా నవ్వుతారు అని సుమిత్ర దశరథంకి ఫోన్ చూపిస్తుంది. ఇంకా అది చూసి దశరథ కూడా చాలా నవ్వుతూ ఉంటాడు. ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరు అందరూ ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు అంతలా నవ్వుతున్నారు అని దీప ఏమీ అర్థం కాక అడుగుతుంది. ఇది నువ్వు కూడా చూడమ్మా అని దశరథ దీపకి ఫోన్ ఇస్తాడు. అందులో ఒక ఫోటో ఉంటుంది. ఇందులో నవ్వడానికి ఏముంది అని దీప అడుగుతూ ఉంటుంది. అసలు ఏమీ అర్థం కాక అయోమయంగా అడుగుతూ ఉంటుంది. అది విని జ్యోత్స్న, ఆ ఫోటో ఎవరితో కాదు బావదే అని, బావని అలా ఆడపిల్లలాగా వేషం వేసి ఫోటో దించారు అని చెప్తుంది. అవునా, ఇది నువ్వా బావా అని దీప కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అసలు అప్పటి సన్నివేశం తలుచుకుంటుంటే ఇంకా నవ్వు ఆగట్లేదు నాకు అని సుమిత్ర అంటూ ఉంటుంది. అత్తయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకత్తా అని కార్తిక్ చెప్తూ ఉంటే, అవును అవును దీప, ఆ విషయం బావ ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నాడు కాబట్టి చెప్పలేకపోతున్నాం అంతే, కానీ ఆ విషయం అని జ్యోత్స్న చెప్తూ నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు అదంతా ఎందుకు, ఏదో అత్తయ్య హ్యాపీగా ఉంటుంది కదా అని నేను ఆ ఫోటో పంపించాను, దానికి మీరు ఇది అంత పెద్ద ఇప్పుడు అదంతా బయట పెడతారా ఏంటి అని కార్తిక్ జెలస్గా ఫీల్ అవుతూ అనుకుంటూ ఉంటాడు. చెప్పకండి అని అంటూ ఉంటాడు. అలా అందరూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు.